యమ్మీ మమ్మీ యమ్మీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ. దానికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను నేను. చాలాసార్లు ఇలా కాంబినేషన్స్లోనే వండుతాను నేను. నార్మల్గా సండేస్ బాగా రైస్ చేసినప్పుడు ఇలాగే చేస్తాను నేను. బాస్మతి రైస్ ఫీల్లోనే ఉంటుంది, సగం నార్మల్ రైస్ కలిపినాము అని తెలియదు అసలు. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, రా స్పైసెస్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 8 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. అందులో మా బుడ్డోడు ఒకటి ఆల్రెడీ తినేశాడు. ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా, అన్నీ ఫ్రై అయ్యేలాగా. ఎగ్స్ ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్ బిర్యానీని. ఎగ్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 4-5 ఇలాచి, ఒక 2-3 బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్కర్లో బిర్యానీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది ఎగ్ బిర్యానీ, ఎక్కువ టైం పట్టదు. ఇందులో ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. మరీ స్పైసీగా లేకుండా చాలా బాగుంటుంది బిర్యానీ. ఇందులో వేసుకున్న మసాలాలతోటే ఈ బిర్యానీ తినేసేయచ్చు. దీనికి స్పెషల్గా రైతా వేరే ఏమీ అవసరం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. వైట్ రైస్ వండి ఎగ్ కర్రీ చేస్తే కొంచెం తక్కువే తింటారు పిల్లలు. ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెడితే కొంచెం ఎక్కువగా తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా కలిపి, పెరుగు ఇష్టపడేవారు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని విస్క్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. నేనైతే పెరుగేం వేయలేదు. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లో సగం వేయాలి. సగం వేసిన తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ మొత్తం బియ్యం వేయాలి. మొత్తం బియ్యం వేసిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి ఇప్పుడు ఒక లెమన్ని స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఆ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి స్మెల్ ఎవరికన్నా నచ్చకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే బిర్యానీ ఫ్లేవర్, టేస్ట్ అన్నీ రెట్టింపు అవుతాయి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేయాలి ఇందులో. ఎగ్స్ని వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రానివ్వాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అవుతుంది రైస్.
ఒక విజిల్ తర్వాత 10-15 మినిట్స్ వదిలేయాలి ప్రెషర్ పోయేదాకా. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ ఓపెన్ చేస్తే యమ్మీ యమ్మీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇలా మసాలాలు తక్కువగా వేసి చేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ. చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా ఉడికిపోయింది 1 విజిల్కి. నెయ్యి వేయడం వల్ల కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది, అన్నము చాలా బాగా ఉడుకుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.